ఒక వీడియోకి లక్షల వ్యూస్ వస్తాయి. ఇంకొక వీడియోకి 100, 50 వ్యూస్ మాత్రమే వస్తాయి. అసలు ఈ సమస్య ఎక్కడ మొదలైంది? అసలు యూట్యూబ్ ఎవరిని ప్రమోట్ చేస్తుంది? ఎవరిని ప్రమోట్ చేయదు. అసలు మనం ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రమోషన్స్ ఎట్లా వస్తాయి? అసలు ప్రమోషన్స్ చేయొచ్చా? చేయకూడదా? ఎలాంటి ప్రమోషన్స్ వస్తాయి? అనే వీడియో మీద టాక్ టాపిక్ మీద వీడియో తీస్తున్నాం. అయితే అసలు ప్రమోషన్స్ డబ్బులతో కొనుక్కోవచ్చా? ప్రమోషన్స్ ఎలా వస్తాయి? ఫేక్ ప్రమోషన్‌లు ఎలా ఉంటాయి? ఎలా వస్తాయి? మనీ మనందరికీ ప్రమోషన్స్ మీద ఉన్న డౌట్స్ మొత్తం ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రమోషన్స్ అంటే ఏంటో నాకు తెలుసు. నా అనుభవాలతో మీకు చెప్తున్నాను. నేను చాలా వీడియోస్ చూసాను. కానీ క్లారిటీగా నాకు ఏ ఒక్క వీడియో దొరకలేదు. అంటే అసలు ప్రమోషన్స్ ఎలా వస్తాయి? ఫేక్ ప్రమోషన్స్ మెయిల్స్ ఎలా వస్తాయి? అసలు ఈ ప్రమోషన్‌లంటే ఏంటి? నేను చాలా సెర్చ్ చేసి చూసాను. ఎక్కడైనా కనిపిస్తదేమో, క్లారిటీగా చెప్తారేమో చూద్దామని చెప్పేసి. నాకెక్కడా కనిపించలేదు. అందుకని నేను దీని గురించి మాట్లాడదాము. క్లారిటీగా నాకు తెలిసినంత వరకు మీతో చెప్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. మళ్ళీ క్లారిటీగా మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకేనా? నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. హలో అండి అందరికీ. ఈ ఒక్క విషయం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. యూట్యూబ్‌లో ప్రమోషన్స్ రావాలి అంటే మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలేమో అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ యూట్యూబ్‌లో 2 రకాల ప్రమోషన్స్ అయితే ఉన్నాయి. ఒకటి మీ వీడియోని సహజంగా అందరికీ చూపించడం. రెండోది మనమే డబ్బులు పెట్టి అడ్వర్టైజ్‌మెంట్ చేసుకోవడం. ఈ 2 ప్రమోషన్స్ అయితే ఉన్నాయి. ఇవి 2 ఒకటే అనుకుంటారు చాలామంది. కానీ మనమే అర్థం చేసుకోవాలి. ఇవి 2 ఒకటి కాదు, వేరు వేరు అని చెప్పేసి. ఇప్పుడు మనం సహజంగా యూట్యూబ్ అందరికీ చూపిస్తుంది కదా! ఆ ప్రమోషన్ గురించి మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ కొత్త వీడియో అప్‌లోడ్ చేసిన వెంటనే యూట్యూబ్ అందరికీ చూపిచ్చదు. చాలా తక్కువ మందికే చూపిస్తుంది వీడియోని. థంబ్‌నెయిల్ క్లిక్ చేసి వీడియో చూస్తున్నారా? లేదంటే వీడియో చూసి చూస్తున్నారా? లేక టైటిల్ చూసి వీడియో చూస్తున్నారా? అసలు ఎలా చూస్తున్నారు? అసలు ఈ వీడియో ఉపయోగపడుతుందా లేదా? అసలు ఆడియన్స్ ఈ వీడియో చూస్తున్నారా లేదా? అని చెప్పేసి యూట్యూబ్ అన్నీ చెక్ చేసి తర్వాత అంతా బాగుంటే తర్వాత అప్పుడు చాలా మందికి చూసేలాగా ప్రమోషన్ చేస్తుంది. మీకు అర్థమైందా ఇప్పుడు? మీకు అర్థం కాకపోతే ముందు ముందు నేను చెప్తాను చూడండి క్లారిటీగా. ఆడియన్స్‌కి వీడియో నచ్చాలి. వాళ్ళు చాలా సేపు చూడాలి. వాళ్ళు దానికి లైక్ చేయాలి. ఇవన్నీ ఏం చేయకుండా మామూలుగా థంబ్‌నెయిల్ క్లిక్ చేసి వెళ్ళిపోయారనుకోండి. అప్పుడు చాలా మందికి యూట్యూబ్ వీడియోనైతే పంపించదు. వాళ్ళు మొత్తం చూసి లేదా సగం చూసి లేదా కొంచెం 1 మినిట్ అయినా చూసేలాగా వీడియోస్ అయితే మనం పెట్టాలి. అప్పుడే దీన్ని యూట్యూబ్ ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ఇది నెమ్మదిగా వస్తుంది. త్వరగా రాదు. ఇప్పుడు మీ అందరికి ఒకటే డౌటు. చిన్న ఛానల్స్‌కి ప్రమోషన్స్ వస్తాయా అంటే వస్తాయి. ఎలా వస్తాయంటే మనం వీడియో పెట్టిన తర్వాత మన థంబ్‌నెయిల్ చూసి ఆడియన్స్ బాగా చూడాలి. కంటెంట్ బావుండాలి. ఫస్ట్‌లో హుక్ బాగుండాలి. కంటెంట్ బావుండాలి. అలాగే మనకి వీడియో క్లారిటీగా చాలా బావుండాలి. అంతా యూట్యూబ్ చెక్ చేసిన తర్వాత వీడియో బావుంది, కంటెంట్ బావుంది అని చెప్పేస్తే వీడియోని కొంతమందికి ప్రమోట్ చేస్తూ ఉంటుంది. అంటే చూపిస్తూ ఉంటుంది యూట్యూబు. అలా పెద్ద ఛానల్స్ వాళ్ళ, చిన్న ఛానల్స్ వాళ్ళ అని ఏమి చూడదు. కానీ థంబ్‌నెయిల్స్ బాగుండాలి. కంటెంట్ బావుండాలి. అలా బాగుంటే 1,00,000 మందికి కాదు 1,000,000 వాళ్ళకైనా చూపిస్తుంది. 1,00,000 మందికి కాదు 2,00,000 మంది ఉన్న సబ్‌స్క్రైబర్స్ అయినా అందరికి చూపిస్తుంది. లేదు 1000 సబ్‌స్క్రైబర్సే ఉన్నారు. లేదు 500 సబ్‌స్క్రైబర్సే ఉన్నారు. వాళ్ళకి మాత్రమే కాకుండా అందరికీ చూపిస్తుంది కంటెంట్ బావుంటే. ఇప్పుడు ప్రమోషన్ గురించి మాట్లాడుకున్నాం కదా! నేను చెప్పింది మీకు అర్థమైందా?
అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పేసి అడగండి. ఇంకోసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఫేక్ ప్రమోషన్స్ ఎలా వస్తాయి అని ఇప్పుడు ఇంకొక టాపిక్ మాట్లాడుకుందాం. ఫేక్ ప్రమోషన్స్ ఎలా వస్తాయంటే ప్రతి కొత్త క్రియేటర్ చేసే పెద్ద తప్పు ఇదే. ఎందుకిలా అన్నానంటే మీకే అర్థమవుతుంది. ఇది లాస్ట్ వరకు చూడండి. అయితే చాలామంది 1000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నా, లేదంటే 10,000 మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నా, 100 వ్యూస్ ఉన్నా, లేకపోతే 500 వ్యూస్ ఉన్నా, 2000 వ్యూస్ ఉన్నా కూడా చాలామంది హ్మ్. ఫేక్ ప్రమోషన్స్ ఎలా వస్తాయంటే, కొంతమంది రూ. 1000 ఇవ్వండి, లేకపోతే ఒక 5,000 ఇవ్వండి, ఒక 10,000 ఇవ్వండి. మీ ఛానల్‌ని మేము గ్రో చేస్తాము. అంటే మేము ప్రమోషన్ చేస్తాము. మాకొక 10,000 ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. వాళ్ళకి తోచినంతగా అడుగుతూ ఉంటారు. కొత్త క్రియేటర్స్ ఏమనుకుంటారు అంటే, మనం ఇంత కష్టపడ్డా వ్యూస్ రావట్లేదు, సబ్‌స్క్రైబర్స్ రావట్లేదు. ఇలా డబ్బులు పెట్టి కొనుక్కుందాము అనే ఆలోచనలో చాలామంది ఉంటారు. కానీ మీ వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తున్న ఆడియన్స్‌కి మాత్రం వాళ్ళకి చిరాకొచ్చిద్ది. ఏంటి? ఏం చేస్తున్నారు? అది ఇది అని చెప్పేసి వాళ్ళని ఇంకా స్కిప్ చేస్తారు ఆ వీడియోని. స్కిప్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మనకి అక్కడ కౌంట్ కనపడుతూనే ఉంటది. ఇంతమంది చూసారు, ఇంతమంది చూసారు అని చెప్పేసి. తర్వాత వాళ్ళు వీడియో చూడకపోతే మనకు ఉపయోగం ఉండదు కదా! వాళ్ళు వీడియో చూస్తేనే కదా ఇంకొక 10 మందికైనా, ఇంకొక 1000 మందికైనా ప్రమోట్ చేసేది. ఇలా ఫేక్ ప్రమోషన్స్ అయితే వస్తాయి. ఇలాంటి వాళ్ళని అసలు నమ్మకూడదు. ఎందుకంటే వాళ్ళ ఛానల్‌లోకి వెళ్లి చూస్తే 1000 మంది, 2000 మంది సబ్‌స్క్రైబర్స్ కూడా ఉండరు. కానీ వాళ్ళొక 5,000 10,000 డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు. తెలియక ఏం చేస్తారంటే కొత్త క్రియేటర్స్ త్వరగా గ్రో అవ్వాలని ఆలోచనతో ఉండి, నేను త్వరగా సక్సెస్ అవ్వాలి అనే ఆలోచనలో ఉండి ఇలాంటి పనులు చేస్తారు. ఇలాంటి పనులు ఎవరు చేయొద్దు. మీరు డబ్బులు మోసపోవడం తప్ప ఉపయోగం ఏముండదు. అలాగే మీ ఛానల్‌కి ఫస్ట్ నుంచి చూసే ఆడియన్స్ కూడా అసలింక చూడరు. మీరేమంటారు? నాకు తెలిసింది నేను చెప్తున్నాను. నా ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి నేను చెప్తున్నాను. మీకు తప్పుగా అనిపిస్తే నేనేం చేయలేను. ఓకేనా? నేను అందరి గురించి మాట్లాడడం లేదు. నాకు జరిగిన అనుభవాలతో నేను మీకు చెప్తున్నా అంతే. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పుకుందాం. కొంతమంది వ్యూస్‌ని కొనేస్తే యూట్యూబ్ అదే ప్రమోట్ చేస్తూ ఉంటుంది. వ్యూస్ బాగా వస్తున్నాయని చెప్పేసి అని చాలామంది అనుకుంటున్నారు. ఇలా వ్యూస్ కొనడం వల్ల సంఖ్య పెరుగుతుందే కానీ ఆడియన్స్ మాత్రం పూర్తిగా చూడరు. యూట్యూబ్ ఏం చూస్తుంది? ఆడియన్స్ వీళ్ళ వీడియోని బాగా చూస్తుందా? వీళ్ళు మంచి కంటెంట్ ఇస్తున్నారా? అసలు ఆడియన్స్ వీళ్ళతో ఎంగేజ్ అవుతున్నారా? అని చెప్పేసి చూస్తా ఉంటది. మనకి ఎన్ని వ్యూస్ ఉన్నాయి, ఎన్ని వ్యూస్ లేవు అని చెప్పి సంఖ్యల్లో అయితే యూట్యూబ్ చూడదు. అసలు మెయిన్ కంటెంట్ బావుందా? లేదా? అనే టాపిక్ మీదే యూట్యూబ్ చూస్తా ఉంటది. ఇలా వ్యూస్ కొనేవాళ్ళు కొనకపోవడమే మంచిది. ఎందుకంటే మీ డబ్బులు పరంగా వేస్టు. అలాగే మీరు ఒక ఛానల్ రన్ చేస్తున్నప్పుడు ఆడియన్స్ బాగా చూడడం కూడా మనకి ఉపయోగంగా ఉండాలి. డబ్బులు పెట్టి చేసే ప్రమోషన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అయితే మనం యూట్యూబ్‌లో వీడియో పెడతాం కదా! అందరూ ఈ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మనం వీడియో పెట్టినప్పుడు మన వీడియో దగ్గర యాడ్స్ పడుతూ ఉంటాయి. కొంతమందికి మానిటైజేషన్ అవ్వకపోయినా పడతాయి. ఒకసారి గమనించండి. కొంతమందికి అంటే అందరికి అయిన తర్వాత పడతాయి. కొంతమందికి అవ్వకుండానే పడతాయి. మన కంటెంట్ బాగుంటే యాడ్స్ బాగా పడతాయి. అది నేను రీసెంట్‌గా చూసాను, తెలుసుకున్నాను. అయితే యాడ్స్ బాగా పడినప్పుడు ఆ వీడియోని యూట్యూబ్ ఇంకొంతమందికి చూపిచ్చే అవకాశం ఉంటుంది. కానీ కొంతమంది డబ్బులు పెట్టి ప్రమోషన్స్ అవి ఇవి చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి డబ్బులు పోవడమే తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. మనం యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలి అంటే మనం డబ్బులొక్కటే పెడితే సరిపోదు. మంచి కంటెంట్ పెట్టాలి. మంచి కంటెంట్ పెట్టినప్పుడే యూట్యూబ్ ఇంకొక 10 మందికి చూపిస్తుంది. 10 మంది అంటే సింపుల్‌గా తీసుకోవద్దు. ఒక 1000 మందో, 2000 మందో, ఒక 1,00,000 మందో అనుకోండి. అంతమందికి చూపిస్తుంది. చూపించినప్పుడు వాళ్ళు థంబ్‌నెయిల్ చూసి క్లిక్ చేస్తారా? తెలిసిన వాళ్ళని క్లిక్ చేస్తారా? ఎలా ఆ వీడియోని చూస్తున్నారు? ఎంతసేపు వీడియో చూస్తున్నారు? అని చెప్పేసి యూట్యూబ్ మొత్తం గమనించిద్ది. గమనించిన తర్వాతే 10 మందికి షేర్ చేస్తదనమాట. అలాంటప్పుడు మీరెన్ని డబ్బులు పెట్టినా వేస్టే. అలాంటప్పుడు హ్మ్, డబ్బులు పెట్టి ప్రమోషన్స్ ఏవి గూడా చేయకూడదు. అర్థమైందా? ఆడియన్స్ వీడియోని మధ్యలో వదిలేయకుండా ఉండాలి. అలాగే 10 మందికి షేర్ చేస్తూ ఉండాలి. తర్వాత మనం లైక్ చేయటం, కామెంట్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం,
అలాగే ఆడియన్స్ మన వీడియోని పూర్తిగా చూస్తున్నారా లేదా? సగమే చూస్తున్నారా? లేదంటే వీడియో స్టార్టింగ్‌లో చూసి స్కిప్ చేస్తున్నారా? ఇలాంటివన్నీ యూట్యూబ్ గమనిస్తూ ఉంటుంది. ప్రమోషన్ అంటే ఇవన్నీ గమనించిన తర్వాత యూట్యూబ్ ఏం చేస్తుందంటే అందరికి చూపిస్తా ఉంటుంది. మనకి మెయిను అందరికి ఎలా ప్రెజెంటేషన్ అందరికి మంచిగా ప్రెజెంటేషన్ చేస్తున్నారా? వీళ్ళ వీడియోస్ కన్సిస్టెన్సీ‌గా పెడుతున్నారా? లేకపోతే ఒక నెలకొక వీడియో పెడుతున్నారా? సంవత్సరానికి ఒక వీడియో పెడుతున్నారా? 10 రోజులకి ఒక వీడియో పెడుతున్నారా? ఇవన్నీ యూట్యూబ్ గమనిస్తూ ఉంటుంది. యూట్యూబ్ ఎప్పుడైతే మన వీడియోస్ గమనించి ముందుకు పంపిస్తూ ఉంటదో, దానికి మన వీడియోలకి ప్రమోషన్ బాగా యూట్యూబ్ చేస్తుంది అని అర్థం. దీనికి కన్సిస్టెన్సీ అనేది మెయిన్ ముఖ్యం. చాలా ముఖ్యం. అయితే వీడియోలు షార్ట్‌కట్ కాదు. ఇలా మన ఓన్ కంటెంట్ పెట్టుకుంటే మనకి ఇవాళ కాకపోతే రేపైనా ఉపయోగపడుతుంది. ప్రమోషన్ ఒక్కసారిగా ఎందుకు ఆగిపోతుంది? ఇది చాలా మందికి ఉన్న డౌటు. నిన్న 10,000 వ్యూస్ వచ్చాయి. ఈరోజు 10 వచ్చాయి. వీడియో నిన్న బాగా పోయింది. ఇవాళ ఎందుకెళ్ళట్లేదు అని చాలా మందికొచ్చిన డౌటు. నాకు వచ్చిందనుకోండి. నాకు కూడా కొన్ని కొన్ని వీడియోస్‌కి బాగా వ్యూస్ ఉంటాయి. కొన్ని కొన్ని వీడియోస్‌కి అసలు వ్యూసే ఉండవు. అసలవి పోయినప్పుడు ఇవెందుకు పోవు అని చాలా డౌటొస్తా ఉంటది. అలాంటప్పుడు ఆ వీడియో మంచిది కాదు అని కాదు. కానీ మన వీడియోస్ పెట్టిన వెంటనే ఆడియన్స్ చూసారా? దాన్ని క్లిక్ చేసి చూసారా లేదా? ఎన్ని నిమిషాలు చూసారు? అది ఇదని మన యూట్యూబ్ అంతా గమనిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే, మనం పెట్టిన వెంటనే కొంచెం రెస్పాన్స్ బాగుంటే ఆ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేస్తుంది. అదే మనం పెట్టినప్పుడు వీడియో అంతగా ఆడియన్స్ క్లిక్ చేసి చూడలేదనుకోండి, అలాంటప్పుడు ఇంకా ఆ వీడియో అంతే ఆగిపోతూ ఉంటుంది. ఒకసారి గమనించండి. గమనించిన వాళ్ళు కామెంట్ చేయండి. చిన్న యూట్యూబర్స్ చేసే పెద్ద తప్పులు. అవేంటో చెప్తాను చూడండి. ఒకప్పుడు నేను కూడా అవి చేసే ఉన్నాను. అందుకని నా ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను. అయితే చాలామంది వ్యూస్ రావట్లేదని వీడియోలు అప్‌లోడ్ చేసిన తర్వాత దాన్ని డిలీట్ చేయటం, తర్వాత టైటిల్ మార్చటం, తర్వాత థంబ్‌నెయిల్ మార్చడం, ఇంకా తర్వాత 2 రోజుల తర్వాత అసలు ఆ వీడియోనే ఉండకూడదని డిలీట్ చేయడం. ఇలాంటి తప్పులు ప్రతి యూట్యూబర్ చేస్తూనే ఉంటారు. స్టార్టింగ్‌లో తెలీదు కదా! అలాంటప్పుడు చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల యూట్యూబ్ ఎక్కువ మందికి చూపించడానికి అవకాశం ఇవ్వదు. మనం ఎప్పుడైతే వీడియోస్ కన్సిస్టెన్సీగా పెడతామో, వీడియోస్ పెట్టిన తర్వాత టైటిల్ మార్చకూడదు, థంబ్‌నెయిల్ అవి ఇవి అసలు ఏం మార్చకుండా అలానే వదిలేసేయాలి. అప్పుడే ఇంక యూట్యూబ్ టెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఇంకొంతమందికి షేర్ చేస్తుంది. ఇంకొక విషయం యూట్యూబ్‌లో ఎదగాలి అంటే ఓపిక చాలా అవసరం. అన్ని వీడియోస్ వైరల్ అవ్వాలని లేదు. ఒక వీడియో వైరల్ అయినా మనకి ఆడియన్స్ బాగా వస్తారు. వాళ్ళ ద్వారా ఇంకొంతమందికి వీడియో షేర్ అవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే వన్ బై వన్ మొత్తం వైరల్ అవుతా ఉంటాయి. అలాంటప్పుడు మన ఛానల్ చాలా సక్సెస్ అవుతుంది. నేను చేసిన తప్పు మీరు చేయకండి. నేను యూట్యూబ్ క్రియేట్ చేసినప్పుడు ఒక్కటే ఆలోచించేదాన్ని. వీడియో క్వాలిటీగా ఉందా? లేదా? లేకపోతే ఆడియన్స్ చూస్తున్నారా? లేదా? ఇవన్నీ అసలు ఆలోచించేదాన్ని కాదు. నేను వీడియో పెట్టానా? వైటీ స్టూడియో ఓపెన్ చేశానా? అసలు ఎంతమంది చూసారు? ఇలా నంబర్స్ లెక్కేసుకుంటూ ఉండేదాన్ని. నాకే ఒక్కొక్క టైంలో చిరాకొచ్చింది. ఏందబ్బా! ఇంత కష్టపడి వీడియోస్ పెడుతున్నా కూడా మనకి వ్యూస్ రావట్లేదు. అసలు వ్యూస్ రాకపోతే ఉపయోగం ఏంటి? మన టైం అంతా యూట్యూబ్‌లో వీడియోస్ కోసం స్పెండ్ చేస్తూ ఇలా ఉంటే ఎలాగా అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. తర్వాత నేను ఆలోచించి అర్థం చేసుకుందొకటే, మనం ఆలోచించాల్సింది మంచి కంటెంట్ ఇవ్వాలని ఆలోచించుకోవాలి. తర్వాత ఆడియన్స్ మన వీడియో చూస్తున్నారా లేదా? మధ్యలో స్కిప్ చేస్తున్నారా? లేదంటే స్టార్టింగ్‌లోనే స్కిప్ చేస్తున్నారా? అని చెప్పేసి ఇవన్నీ మనం గమనించుకోవాలి. ఆడియన్స్ ఎప్పుడైతే మన వీడియోని మొత్తం చూస్తారో అప్పుడే మన కంటెంట్ బావుందని అర్థం చేసుకోవాలి. నాకు ఇలాంటివి నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను చాలా నేర్చుకున్నాను. ముందు ముందు మీకు కూడా చెప్తాను. చూస్తూ ఉండండి. ప్రమోషన్ రావాలి అంటే ఇప్పుడు నేనేం చెప్ నేనేం చేస్తున్నానో సింపుల్‌గా మీకు చెప్తాను. నేను క్వాలిటీగా మెయింటైన్ చేయాలి అనుకుంటున్నాను. అంటే మన వీడియోస్ ఎలా ఉన్నాయో చూసుకుంటున్నాను. తర్వాత మంచి థంబ్‌నెయిల్ ముఖ్యం మనకి. మంచిగా థంబ్‌నెయిల్స్, మంచిగా టైటిల్స్ ఇవన్నీ మంచిగా ఉండేలాగా చూసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ప్రతి ఒక్క యూట్యూబర్‌కి తెలిసిందే కష్టపడి వీడియోస్ చేస్తున్నప్పుడు వ్యూస్ రాకపోతే చాలా కష్టంగా ఉంటుంది. అందుకని నేను కంటెంట్ కూడా చాలా మార్చాను. ఆడియన్స్ నచ్చే కంటెంట్‌నే క్రియేట్ చేద్దామని చెప్పేసి
మీరు నా స్టార్టింగ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. స్టార్టింగ్‌లో ఏ కంటెంట్ ఉందో, ఇప్పుడు ఏ కంటెంట్ ఉందో. ఇప్పుడు అన్నీ క్వాలిటీగా నేను క్రియేట్ చేద్దామనే ఆలోచనలోనే ఉన్నాను. అలానే చేస్తున్నాను. అందుకే నేను ఇప్పుడు ఇలానే ఆలోచిస్తున్నాను. క్వాలిటీగా వీడియో ఉండాలి. ఇంకా అన్నీ మంచిగా క్రియేట్ చేయాలి. థంబ్‌నెయిల్ కానీ, టైటిల్ కానీ, మధ్య మధ్యలో మంచిగా హుక్స్ ఇవ్వడం. ఇవన్నీ మంచిగా క్వాలిటీగా క్రియేట్ చేసుకుంటే యూట్యూబ్ కొంచెం లేట్‌గా అయినా తర్వాతైనా మనది వీడియో బాగుంటే ఇంకొంతమందికి షేర్ చేస్తుంది. ముందు మనం మంచిగా క్వాలిటీగా ఉంటే తర్వాత ఒకప్పుడైనా యూట్యూబ్ వీడియోని షేర్ చేస్తుంది అనే నమ్మకంతో చేస్తున్నాను. ఈరోజు మనం యూట్యూబ్ ప్రమోషన్స్ గురించి చాలా విషయాలైతే మాట్లాడుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే, మీకు ఉపయోగపడితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలాంటి చిన్న క్రియేటర్స్‌కి ఈ వీడియో షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు. అయితే ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. అలాగే మన యూట్యూబ్ నిజాలు ఈ సిరీస్ పార్ట్ 2 వీడియో ఇది. పార్ట్ 3 వీడియో కూడా త్వరలో వస్తుంది. పార్ట్ 3 వీడియోలో మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి? అసలు మానిటైజేషన్ అంటే ఏంటి? మొత్తం ఇంకా మానిటైజేషన్ గురించే ఉంటుంది. మీరు తప్పకుండా వీడియోని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఉంటాను. బై బై. మదనా